దిల్ ఖుషి ఉంది. ఎందుకంటే మన టీవీలో చూడడం అంత పెద్ద దున్నపోతులు, బయట చూస్తే మాత్రం బాహుబలి దున్నపోతులే, మామూలుగా లేవు. నాకంటే హైట్ ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం నేను సదర్ సంబరాలకు వెళ్తున్నా చూడ్డానికి లైవ్లో. నేను కూడా మీలాగానే కొంతమంది లాగానే ఇది టీవీలలో ఫోన్లలో చూడడమే ఫస్ట్ టైం నేను వెళ్తున్నా. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, వెయిట్ చేస్తానా, బట్ వస్తాడో తెలియదు. నేనైతే వెళ్తున్నా, లేట్ అవుతుందేమోనని. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. 21 అక్టోబర్, నిన్న దివాళీ పండుగ. మన బండి వెనకాల పార్క్ చేసిన, ఇక్కడ పక్కనే ఎల్లారెడ్డి కూడా ఒక 1/2 కిలోమీటర్. తొందర వెళ్దాం పదండి, లేట్ అయినట్టున్నది ఇప్పటికే. అక్కడ ఎదురుగా చూసినట్టయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ డెకరేషన్ చూడండి, నీకు స్క్రీన్ మీద ఇస్తా. అక్కడ వరకు వస్తాయి నట్టు దున్నపోతులు. ఇటు సైడ్ చూస్తే ఎల్లారెడ్డి గూడకి వెళ్ళే దారి. సో ఇటే మనం లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ చూస్తే అమీర్పేట్ అన్నట్టు మెయిన్, అది బిగ్ బజార్ ఇట్లా ఉంటుంది. అటు సైడ్ లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్దాం మనం ఈ నుంచి వెళ్ళి. వెహికల్స్ అయితే ఏమంతలేవు, కానీ జాగ్రత్తగా ఉండాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు. మెట్రో చూడండి, ఆ పైన ఏమో ఎల్బీ నగర్ పోయేది, ఎల్బీ నగర్ టు మియాపూర్. ఇటు రైట్ సైడ్ ఏమో హైటెక్ సిటీ టు ఉప్పల్, అది వెళ్తున్నా అటు సికింద్రాబాద్ వెళ్తుంది అన్నట్టు. ఇదే గల్లీ, వెళ్దాం లోపలికి. ఈ సదర్ సంబరాలు అనేటివి దీపావళి తర్వాత కేవలం యాదవులు మాత్రమే చేస్తారు. ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లోనే జరుగుతాయి ఇవి. సో ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరుగుతాయి మనకైతే ఐడియా లేదు. హైదరాబాద్లో అయితే ఘనంగా జరుగుతాయి. ఈ ఎల్లారెడ్డి గూడ ఏరియాలో మొత్తం హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. నేను కూడా ఒకప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాస్టల్ ఉన్నా. ముందట ఏదో బ్యాండ్ మేళం జరుగుతాం, చూద్దాం. ఇదే గలీలా నడుచుకుంటూ వచ్చిన స్ట్రైట్ గా ఇక్కడికి. ఇటు సైడ్ దున్నపోతులు ఉన్నట్టున్నాయి చూడండి. ఇదే సదర్, అసలైన సదర్ ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తానంటే వెయిట్ చేస్తాను. నా బయటకు వచ్చిన అక్కడనైతే మనం ఆవులను చూసినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దున్నపోతులను చూసినాం కదా. ఓకే, దిల్ ఖుషి అయింది. ఎందుకంటే మన టీవీలో చూడడం అంత పెద్ద దున్నపోతులు, బయట చూస్తే మాత్రం బాహుబలి దున్నపోతులే. నేనైతే 5.5 ఉంటాయి హైట్, అవైతే 5'10" అనుకున్నట్టున్నాయి హైట్. ఒక్కొక్క దానికి దాదాపు 5 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఏమున్నాయి, నున్నగా ఉన్నాయి. మా ఊర్లో అయితే మొత్తం బురద ఉంటాయి, కానీ దున్నపోతులు ఇక్కడ మాత్రం ఒక వేరే లెవెల్ ఉన్నాయి చూడండి. ఈ గల్లీ ఏంటంటే స్ట్రైట్కి వెళ్తే మనకు అమీర్పేటలో RS బ్రదర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే బ్యాక్ సైడ్. మా ఫ్రెండ్ అక్కడికి వచ్చి మళ్ళీ ఆనించలే ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు మన మైత్రవనం కాడ స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడికి వచ్చేసిండు. అవన్నీ గల్లీలు తిరుక్కుంటా మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఇప్పటికి గంటన్నర అవుతుంది. కొద్దిగా కూడా ముందుకు కాదులే, ఇక్కడికి వచ్చే వరకు 1 గంట అవుతుందో మరి 2 అవుతుందో చూద్దాం. నేను కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోదామని చూస్తా ఉన్నా.
అక్కడ ఏమైనా హడావిడి ఉందో చూద్దాం. ఈ అన్నవాళ్ళు కూడా అందరు చూడడానికి వచ్చినట్టున్నారు. చెప్పల్ బజార్ అనే ఏరియాలో లడ్డు యాదవ్ అన్న అన్నాడు, ఆయన ఫేమస్ అన్నట్టు ఇట్లాంటి సదర్ సంబరాలకు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు చూడండి. యాక్చువల్గా ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అదే అమీర్పేట్ మెట్రో స్టేషన్. రైట్ సైడ్ నుంచి ఇప్పుడు బ్యాండ్ ఇట్లా మేళం వస్తూ ఉంది. అటు వెళ్దాం మనం. అటు వెళ్ళాలంటే ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి గీల్ నుండి. ఫస్ట్ మనం ఆ నుంచి వచ్చాం చూడండి. ఫస్ట్ మనం చూసిన యావులున్నాయి కదా, ఇక్కడికి వచ్చేసిన చూడండి. అమీర్పేట దగ్గరికి అన్ని ఇక్కడికి వస్తాయి. ఇట్లా ఇక్కడ ఆల్రెడీ చూడండి ర్యాలీ తీసుకుంటూ వస్తున్నాయి కొన్ని. వాళ్ళందరూ కళాకారులు చూడండి. పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని పంపించారు. ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇరానీ చాయ్ కొంచెం బాగుంటుంది, చూపిస్తా మీకు. ఇక్కడ మైత్రివనం అన్నట్టు చూడండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు బ్యారిగేడ్స్ పెట్టారు, ఏం రానియకుండా పంపిస్తున్నారు. హోటల్ ఇమ్రోజ్ ఇరానీ టీ అన్నది కదా, బాగుంటుంది ఇక్కడ టీ. చాలా మంది ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు చూడండి. కాకపోతే ఈ పక్క నుండే ఉన్నది, అటు సైడ్ ఆ పక్క నుండి. ఇది వన్ వే అన్నట్టు. పోలీసు వాళ్ళకి ఇబ్బంది పాపం ఇట్లా నైట్ డ్యూటీ వచ్చినప్పుడు. 12గా వస్తుంది మెట్రో, ఇంకా నడుస్తుంది. కారు వాళ్ళు స్పీడ్గా వచ్చి అటు వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి దున్నపోతులు. ఆ గల్లీలో ఇంకా చాలా ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో ఎల్లారెడ్డి కూడా. అమీర్పేట్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. దీనికి ఆపోజిట్లో అమీర్పేట్ మెట్రో స్టేషన్ చూడండి. ఇక్కడ ట్రావెల్ బస్సులు ఆగుతున్నాయి చూడండి. చాలా మంది ఇక్కడ ఎక్కి ఆంధ్రాకి వెళ్తూ ఉంటారు. సంక్రాంతి అప్పుడైతే ఇక బీభత్సంగా ఉంటాయి బస్సులు. హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. ఇక్కడ మెట్రో స్టాప్ దగ్గర చూడండి కొన్ని పార్సెల్ ఏమో పట్టుకపోతున్నారు. ఇంకా మెట్రో నడుస్తుందంటే గ్రేటే. రేపు చప్పల్ బజార్ దగ్గర అంటే నారాయణగూడ ఆ ప్రాంతాలు ఉంటుంది. సదర్ సంబరాలు యాదవ్లవి బీభత్సంగా జరుగుతాయి. దున్నపోతులు మాత్రం మామూలుగా లేవు, ఇంకా పెద్ద దున్నపోతులు ఉంటాయట. అక్కడ లడ్డు యాదవ్ అన్న అని ఉన్నాడు, అంటే నేను కూడా వీడియోలో చూడమే.
అక్కడ ఒక్కొక్క దానికి అంటే ఒక దున్నపోతుకి ఏమో 3 కేజీల నుండి 8 కేజీల వరకు బంగారం అంటే ఆ దున్నపోతులో చుట్టుతారు అన్నట్టు, అంటే మెల్ల వేస్తారు. సో అది నిజంగా ఫేమస్ అన్నట్టు చెప్పల బజార్ అనేది. వీలైతే రేపు అక్కడికి ట్రై చేయండి. టైంకి అక్కడ మంచిగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, చాలా మంది కూడా తింటున్నారు. నేనైతే ఇంట్లో తినొచ్చినా కాబట్టి తినలేదు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కదా, హాస్టల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొంతమంది తింటున్నారు, కొంతమంది నైట్ స్విగ్గీ జొమాటో ఇట్లా కొట్టే వాళ్ళు కూడా తింటున్నారు. సరే ఏదేమైనా మంచి కార్యక్రమమే. అందరూ ఇక్కడ యాదవ్లు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చూసి లేదా వీడియో చోట్ల డీజే పెడితే మంచిగా అనిపించదు, కానీ బ్యాండ్ అయితేనే మస్తు మజా వస్తుంది. డాన్స్ చేసే వాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. నాకైతే డాన్స్ రాదు. సరే ఈ వీడియో ఎట్లా ఉన్నదని కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాం. బాయ్.